స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్, అందరికీ ముందుగా కంగ్రాచులేషన్స్. లో పర్సంటేజ్ వచ్చిన స్టూడెంట్స్ డిసప్పాయింట్ అవ్వకుండా సెషన్ 2కి ప్రిపేర్ అవ్వండి. ఏప్రిల్ అటెంప్ట్లో చాలామంది స్టూడెంట్స్ ఫ్యూ ఇయర్స్గా మన దగ్గర మెంటర్షిప్లో ఉన్న వాళ్ళు కూడా సెషన్ 1 జనవరి అటెంప్ట్లో మార్క్స్ పర్సంటేజ్ రాకపోయినా ఇంప్రూవ్ చేసుకొని ఏప్రిల్ అటెంప్ట్లో మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. 2 సెషన్స్లో మార్క్స్ తక్కువ వచ్చిన డైరెక్ట్గా అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ క్రాక్ చేసి ఐఐటి సీట్ వచ్చిన స్టూడెంట్స్ కూడా మన మెంటర్షిప్లోనే ఉన్నారు. సో ఇప్పుడు క్లారిటీగా 2025 సెషన్ 1 ఎగ్జామినేషన్కి 2024 సెషన్ 1 ఎగ్జామినేషన్కి కంపారిజన్ చూస్తే కాంపిటీషన్ ఎలా ఉంది, కేటగిరీ వైజ్గా స్టూడెంట్స్ కౌంట్ ఎంత ఇంక్రీజ్ అయింది, మనకి కాంపిటీషన్ వల్ల లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ సీట్ మ్యాట్రిక్స్కి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్ కౌంట్కి, వచ్చిన ర్యాంక్స్కి ఎలా డిఫరెన్షియేట్ అవుతుంది అనేది మీకు క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సెషన్ 1 2025 అండ్ సెషన్ 1 2024 ఓవరాల్గా చూసుకుంటే 12,021 స్టూడెంట్స్ 24లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే 11,70,000 ప్లస్ స్టూడెంట్స్ 11,70,000 స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్కి అపియర్ అయ్యారు. మనకు 2025 వచ్చేసరికి 13,11,000 స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే 12,58,000 స్టూడెంట్స్ ఎగ్జామ్ అయితే రాయడం జరిగింది. సో ఇక్కడ కాంపిటీషన్ ఎంత ఇంక్రీజ్ అయింది ఒక్కసారి క్లియర్గా చూడండి. లాస్ట్ ఇయర్ సెషన్ 1కి ఈ ఇయర్ సెషన్ 1కి ఓవరాల్గా 88,088 స్టూడెంట్స్, అంటే ఓవరాల్గా 88,000 స్టూడెంట్స్ కౌంట్ ఇంక్రీజ్ అయింది ఎగ్జామ్ అపియర్ అయిన స్టూడెంట్స్లో. సో మరి అందరు స్టూడెంట్స్ కాంపిటీషన్లో ఉంటారంటే కనుక మనకు తక్కువ పర్సంటేజ్ వచ్చిన స్టూడెంట్స్ కాంపిటీషన్లో ఉండరు, ఎక్కువ పర్సంటేజ్ వచ్చిన స్టూడెంట్స్ అయితే ఉంటారు. కానీ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మనకు జెండర్ వైజ్గా అండ్ కేటగిరీ వైజ్గా ఎంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్కి అపియర్ అయిన అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ క్లియర్గా చూడండి, మనకి ఇప్పుడు కాంపిటీషన్ ఎలా ఉంది అనేది మీరు ఇది చూస్తే ఇంకా మీకు ఒక ఐడియా వస్తుంది. ఈ కాంపిటీషన్ బేస్ చేసుకొని ఎవరెవరికి సీట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కంపేర్ చేసుకొని అనేది మీకు అర్థమవుతుంది. సో మనం అపియర్ స్టూడెంట్ కౌంటే చూసుకుందాం. ఒక్కసారి చూడండి, ఇక్కడ జనరల్ కేటగిరీ 3,92,000 స్టూడెంట్స్ జనరల్ కేటగిరీ, ఇది 2024. సో 2025 వచ్చేసరికి జనరల్ కేటగిరీలో ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు? 4,66,000 స్టూడెంట్స్. సో జనరల్ కేటగిరీలో కాంపిటీషన్ ఎంత ఇంక్రీజ్ అయింది? 73,718 స్టూడెంట్స్. ఓవరాల్గా 73,000 స్టూడెంట్స్ ఓన్లీ జనరల్ కేటగిరీలోనే కాంపిటీషన్ ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ చూడండి. ఈడబ్ల్యూఎస్ కనుక చూసుకుంటే లాస్ట్ ఇయర్ 1,50,000 స్టూడెంట్స్ ఉంటే ఈ ఇయర్ 1,38,000 స్టూడెంట్స్ వచ్చారు. సో ఈడబ్ల్యూఎస్లో కాంపిటీషన్ కొంతమరకు తగ్గింది, 12,000 స్టూడెంట్స్ కౌంట్ తక్కువ వచ్చింది. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీలో 1,13,500 స్టూడెంట్స్ ఉంటే ఇక్కడ 1,22,000 స్టూడెంట్స్ వచ్చారు. సో ఎస్సీ కేటగిరీలో కూడా కాంపిటీషన్ ఇంక్రీజ్ అయింది. ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు చూడండి, 7+2 ఆల్మోస్ట్ 9,000 స్టూడెంట్స్ కాంపిటీషన్ ఇంక్రీజ్ అయింది. ఎస్టీ కేటగిరీ విషయానికి వచ్చేసరికి 38,000 స్టూడెంట్స్ ఉండాల్సింది 39,959, మనకు ఆల్మోస్ట్ 1,000 మెంబర్ స్టూడెంట్స్ ఎస్టీ కేటగిరీలో ఇంక్రీజ్ అయ్యారు. సో ఇది మైనర్ డిఫరెన్స్. ఇక్కడ ఎస్టీ కేటగిరీలో 9,000 అండ్ జనరల్ కేటగిరీలోనే చాలా ఎక్కువ డిఫరెన్స్ అయితే వచ్చింది. జనరల్ కేటగిరీ కాంపిటీషన్ చాలా ఎక్కువగానే ఉంటుంది ఇంకా ఈ ఇయర్ అయితే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే, ఎందుకంటే ఇక్కడ కేటగిరీ వైజ్గా చూడండి. నెక్స్ట్ ఓబీసీ వచ్చేసరికి 4,74,000 ఉంటే మనకు 4,90,000 వచ్చింది. ఓవరాల్గా చూసుకుంటే
16,000 స్టూడెంట్స్ ఇంక్రీజ్ అయ్యారు. సో ఇక్కడ ఓన్లీ ఈడబ్ల్యూఎస్లో మాత్రమే స్టూడెంట్ కాంపిటీషన్ అయితే తగ్గింది. 12,000 మెంబర్స్ స్టూడెంట్స్ తగ్గారు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే. అది ఓన్లీ సెషన్ 1కి. నెక్స్ట్ ఓబీసీ స్టూడెంట్స్ ఇంక్రీజ్ అయ్యారు. ఎస్టీ మైనర్ చేంజెస్ 1,000 అంటే ఎస్సీ కేటగిరీ 9,000 ఉంది. కానీ ఓవరాల్గా హయ్యెస్ట్ కాంపిటీషన్ ఉండే కేటగిరీ ఇంకా జనరల్ కేటగిరీతో పాటు నెక్స్ట్ లిస్ట్లో ఓబీసీ ఉంటుంది, ఆ తర్వాత ఎస్సీ కేటగిరీ ఉంటుంది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఇంకా బెటర్ ఛాన్సెస్ ఉన్న కేటగిరీ వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. మనకు సెషన్ 2 ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. సెషన్ 2తో కూడా కంపేర్ చేసుకోవాలి. అది కూడా చూస్తే ఇంకా మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మనకు 2024 సెషన్ 2లో కనుక చూసుకుంటే ఇది కూడా యూనిక్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కాదు. ఓవరాల్గా సెషన్ 1 సెషన్ 2 కంబైన్డ్గా కూడా అప్లై అయిన స్టూడెంట్స్ ఉంటారు. సో ఇది కౌంట్. సో దీన్ని బేస్ చేసుకొని చూస్తే మీకు క్లియర్గా ఒక ఐడియా అయితే వచ్చింది కదా, కాంపిటీషన్ ఏ కేటగిరీలో ఇంక్రీజ్ అయింది అనేది. అండ్ ఓవరాల్గా మనకు ఏప్రిల్ అటెంప్ట్ కంప్లీట్ అయ్యేసరికి ఫస్ట్ సెషన్ 1కి 11 lakh స్టూడెంట్స్ ఉంటే ఏప్రిల్ అటెంప్ట్ ఓవర్గా కంప్లీట్ అయ్యేసరికి యూనిక్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్ అంటే సెషన్ 1 సెషన్ 2 కంబైన్డ్గా కాకుండా ఓన్లీ సెషన్ 1 రాసిన వాళ్ళు, ఓన్లీ సెషన్ 2 ఎగ్జామ్ రాసిన వాళ్ళ కౌంటు ఓవరాల్గా చూసుకుంటే 14,76,000 స్టూడెంట్స్ వచ్చింది. అందులో ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ 14 lakhs అయితే రాశారు. సో మనకు సెషన్ 1 2024లో ఎంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు? 11 lakh స్టూడెంట్స్ రాశారు. కానీ 2025 వచ్చేసరికి మనకు కాంపిటీషన్ అయితే ఇంక్రీజ్ అయింది కదా, 12,58 ఆల్మోస్ట్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ కౌంట్ ఎంత ఇంక్రీజ్ అయింది చూడండి. 2024లో సెషన్ 1 నుంచి సెషన్ 2కి 11 lakhs నుంచి 14 lakhsకి వచ్చింది. 3 lakh స్టూడెంట్స్ ఇంక్రీజ్ అయ్యారు. సో ఈ ఇయర్ కూడా ఈ 12 lakhs కౌంట్ అనేది మళ్ళీ 15 lakhs వరకు కూడా వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. లేదు అంటే లాస్ట్ ఇయర్ లాగా 14 lakhs ఉన్నప్పటికీ కాంపిటీషన్ అయితే ఆల్మోస్ట్ ఈక్వల్ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ వస్తుంది. సెషన్ 2లో కనుక మళ్ళీ సేమ్ 14 lakh స్టూడెంట్స్ వస్తాయి. కానీ 15 lakhs 16 lakh వరకు వెళ్ళిందంటే కనుక మెయిన్గా జనరల్ కేటగిరీలోనే కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది. జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎలిజిబిలిటీ ఉంటే ఈడబ్ల్యూఎస్ తీసుకోండి బెస్ట్. నెక్స్ట్ ఓబీసీ స్టూడెంట్స్ మీరు ఇప్పుడు వచ్చిన మార్క్స్ కంటే ఇంకా కొన్ని మార్క్స్ ఎక్కువ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఆల్రెడీ తక్కువ వచ్చిన స్టూడెంట్స్ అయితే మీకు ఎన్ని మార్క్స్ వస్తే మంచి సీట్ వస్తుందని ఆల్రెడీ ఒక ఐడియా అయితే వచ్చింది, దాని ప్రకారం ఫాలో అయిపోండి. ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్ కూడా మీ మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ మైనర్ డిఫరెన్సే కాబట్టి నో ప్రాబ్లం. ఇది సెషన్ 1కి సెషన్ 2కి 2025 2024కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. అండ్ ఇంకా మనకు వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 100% వచ్చిన స్టూడెంట్స్ కౌంట్ కనుక చూసుకుంటే ఇక్కడ సెషన్ 1 2025కి సెషన్ 1 2024కి చాలా డిఫరెన్సెస్ వచ్చాయి. ఓవరాల్గా 100% వచ్చిన స్టూడెంట్స్ కౌంట్ 23 ఉంది 2024లో. 2025 వచ్చేసరికి ఓన్లీ 14 మెంబర్ స్టూడెంట్స్కి మాత్రమే వచ్చింది. అందులో కూడా లాస్ట్ ఇయర్ మనకు తెలంగాణ, ఏపీ, ఇక్కడ చూడండి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. తెలంగాణ, ఏపీ, తెలంగాణ, 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 ఏపీ, తెలంగాణ, తెలంగాణ. ఇందులో 23లో మనకు హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ అంటే 10 to 11 మెంబర్స్ ఏపీ టీఎస్ వాళ్ళే ఉన్నారు. కానీ మనకు 2025లో మాత్రం చూడండి తెలంగాణ ఒక్కరు 100% వచ్చిన వాళ్ళు. నెక్స్ట్ ఏపీకి సంబంధించి కూడా స్టేట్ వైజ్గా చూసుకుంటే ఏపీలో గర్ల్స్ స్టూడెంట్కి అయితే 100% వచ్చింది. ఏపీకి సంబంధించి ఒకే ఒక్క అమ్మాయికి వచ్చింది. సో తెలంగాణలో ఒక్కరే ఉన్నారు. ఏపీలో కూడా 100% వచ్చిన వాళ్ళు ఒక్కరే ఉన్నారు. 100% తెచ్చుకున్న స్టూడెంట్స్ కౌంట్ అయితే ఓవరాల్గా తగ్గింది. సో పేపర్ డిఫికల్టీ లెవెల్ అందరికీ ఈక్వాలిటీగా వచ్చేలాగైతే చేశారు. లాస్ట్ ఇయర్ లాగా చాలా వరస్ట్గా అయితే చేయలేదు. దానివల్ల స్టూడెంట్స్ ఎక్కువగా నష్టపోలేదని చెప్పొచ్చు. థ్యాంక్ యూ.